సార్ నా పేరు మొహమ్మద్ అఫ్సర్ సార్. సార్ నేను మెదక్ నుండి మాట్లాడుతున్నాను సార్. మా చిన్నమ్మ ఉంటది. వాళ్ళు ఇక్కడ దౌలతాబాద్ లో ఉంటారు. వాళ్ళ వెరికోవెన్స్ కొద్దిగా ముఖాల నొప్పులు ఉండే 20 days వాడారు. వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది. కంటిన్యూ వాళ్ళు 3 months వరకు వాడారు. వెరికోవెన్స్ వెళ్ళిపోయాయి, అంటే ముఖాల నొప్పులు వెళ్ళిపోయాయి సార్. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు సార్. ఇంకో ఏంటంటే ఇక్కడ అని ఒక అతను ఉన్నాడు, డయాలసిస్ పేషెంట్. వీక్లీ 2 days ఒకసారి డయాలసిస్ చేపించుకుంటారు. దీని వల్ల ఆయనకు కూడా డయాలసిస్ కొద్దిగా తగ్గిపోయిందండి. అతను ఇప్పటికీ 2 months నుంచి వాడుతున్నారు. షుగర్ లెవెల్ కూడా నార్మల్ కి వచ్చింది. మళ్ళీ ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు మా ఊర్లో, అమ్మ అని. ఆమెకి ఇస్తే 20 days నుంచి వాడుతున్నారు. కడుపులో నొప్పి ఉంటుండే, గర్భాశయంలో ప్రాబ్లం ఉండే, డాక్టర్స్ అందరు చేతులు ఎత్తేసారు అన్నట్టు. ఆమెకి ఇవ్వడం వల్ల కొద్దిగా కడుపులో నొప్పి వచ్చేసి తగ్గిపోయిందండి. ఇంకోటి ఏంటంటే ఆకలి లేకుండా ఆమెకి ఆకలి కూడా అవ్వడం స్టార్ట్ అయింది. వాళ్ళు డాక్టర్స్ ఏమన్నారంటే హాస్పిటల్ తీసుకెళ్తే ఆమెకు వైటమిన్స్ సిరప్స్, మళ్ళీ ఏంటంటే ఎంజైమ్ సిరప్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళు క్యాన్సర్ అనేది ఆ రోగానికి ఏ మందులు ఇవ్వడం బంద్ చేశారు. వాళ్ళు ఇవే వాడనని చెప్తున్నారు, టెస్టులు చేపిస్తున్నారు, లక్షల లక్షలు కుమ్మరించారు. అక్కడ కావడం వల్ల నాకు తెలియడం వల్ల నేను పోయాను. యాక్చువల్లీ ఏంటంటే నేను ఆర్ఎంపీ డాక్టర్ని సార్. నేను ఇక్కడ కదా వాళ్ళు వచ్చి ఇట్లా ఉంది బిడ్డ, ఇట్లా ఏం చేయాలి అని అంటే, మా ఊరే కదా వాళ్ళది. ఇవ్వడం వల్ల కొద్దిగా వాళ్ళకు నయం ఉంది. ఇప్పటికి 20 days పొలం అమ్ముకొని చేసుకున్నారు. వాళ్ళు 2 ప్యాకెట్స్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇంకా 3 ప్యాకెట్లు తెప్పియమని చెప్పేశారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే నా క్లినిక్ ముంగట అని అతను ఉన్నాడు. వాళ్ళ భార్య 8 years నుంచి బాడీలో మొత్తము తిమ్ముర్లు వస్తాయి సార్. ఆ తిమ్మురు అంటే ఆమెకు చెవులు గుంజమని సౌండ్ రావడము, కన్ను అయితే చిన్నగా అయిపోవడము. నేను ఏంటంటే ఆమెకు దెబ్బ తాకింది, నాకు తెలియదు. దెబ్బ తాకడం వల్ల నేను ఒక టీటీ ఇద్దామని బీపీ చెక్ చేస్తాం కదా సార్. బీపీ చెక్ చేస్తే ఆమెకు 180/120 ఉన్నది సార్ బీపీ. అరే ఇంత బీపీ ఉంది ఏంటంటే నేను టాబ్లెట్ కూడా ఇచ్చాను. టాబ్లెట్ ఇస్తే బీపీ తగ్గట్లేదు. అరే ఇదేందని నేను ఆలోచించాను. ఎట్లా అంటే మళ్ళీ ఏం చేశానంటే, సార్ ఇవ్వ సార్ ఇంజక్షన్స్ ఇయ్యా, దానికి నేను టాబ్లెట్స్ ఇస్తా అని టాబ్లెట్స్ ఇచ్చాను. క్లావెమ్, ఇది అసెక్లెస్పి అవి ఇచ్చేసాను. దెబ్బ తాగడం వల్ల చాలా పెద్ద గాయమైంది. సరే అని వాడిన తర్వాత ఈ ప్రాబ్లం కి ఒక ప్రోడక్ట్ ఇస్తాను, బాగుంటది, అది వాడండి, మీరు వాడితే తగ్గుతుంది చూడండి అని చెప్పాను. సరే అని సార్ అని చెప్తే సరే అని తెప్పించాను. నేను 2 ప్యాకెట్స్ ఇచ్చాను. నెక్స్ట్ డే నుంచి రిజల్ట్ స్టార్ట్ అయింది. చెమటలు రావడం అంటే పిచ్చి చెమటలు, మొత్తం ఆమె వేసుకున్న బట్టలన్నీ నానిపోవడం. నేను అన్నా, అరే వాళ్ళు భయపడి నా దగ్గర ఉరికొచ్చారు. అరే ఇట్లా చెమటలు వస్తున్నాయి సార్, ఎట్లా చేయాలి, ఎట్లా, ఏం టెన్షన్ పడే అవసరం లేదు, అది నీకు వర్క్ చేస్తుంది, రిజల్ట్ వస్తుంది, మీరు ఏం టెన్షన్ చేయాలి. కంటిన్యూ 10 days వాడారు. మళ్ళీ ఆ 10 days మళ్ళీ ఇంకో 10 days వాడారు. ఇప్పటికీ వాళ్ళు 60 days నుంచి వాడుతున్నారు. ఇప్పుడైతే ఆమెకు బీపీ 120/80 మిరాకిల్ సార్. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఆమె ఏమనుకున్నా అంటే నేను ఎట్లయినా చనిపోతాను, నేను బతకలేను అని అన్నది సార్. థ్యాంక్ యూ సార్.